సో రష్మి, రేష్మి ఏది కరెక్ట్ అసలు? అందరికీ అదొక కన్ఫ్యూజన్. ఫెంటాస్టిక్ క్వశ్చన్. ఇట్స్ యాక్చువల్లీ రష్మి అండి, కానీ జనాలు రేష్మి, రాష్మి అనే డిఫరెంట్ వేస్ లో చెప్తూ ఉంటారు. కానీ అగైన్ వాట్స్ దేర్ ఇన్ ద నేమ్ అనుకొని ముందు కరెక్ట్ చేసేదాన్ని. ఇంకా వాళ్ళు మారట్లేదు, ఇంకా నేను అలసిపోయాను. ఇంకా కరెక్ట్ చేస్తూ ఇంకా ఆపేసాను. బికాస్ ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్ మచ్. ఓకే, ఇట్ ఈస్ రష్మి. ఇట్స్ యాక్చువల్లీ రష్మి. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్? అంటే సూర్య రష్మి. ఓకే, ఫస్ట్ రేజ్ ఉంటాయి కదా. అవును. సో సూర్య రష్మి. నా మమ్మీ పేరు వచ్చి సవిత. సవిత అంటే సన్. ఐ వాజ్ ద ఫస్ట్ చైల్డ్ కాబట్టి సూర్య రష్మి. ఓకే, అంత మీనింగ్ ఉన్న పేరుని దాన్ని మార్చేశారు ఆల్మోస్ట్. అండ్ ఎలా ఉంది జర్నీ ఇప్పటి వరకు? జర్నీ ఇస్ ఫెంటాస్టిక్ అండి, కానీ ఇప్పుడే మీరు ఇంట్రొడక్షన్ లో ఆడియో ఫంక్షన్ అన్నారు. సో ఐ హావ్ నాట్ డన్ ఎనీ ఆడియో ఫంక్షన్స్ ఇప్పుడు వరకు. లేదు, ఐ హావ్ నెవర్ యాంకర్డ్ ఎనీ ఆడియో ఫంక్షన్స్. ఇస్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్? రీజన్ అనే కాదు, అంటే ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ డూయింగ్ పబ్లిక్ షోస్ అండ్ ఆడియన్స్ కనెక్టివిటీ అది వేరేగా ఉంటది. నేను ఏ షో చేసినా నాకు రెసిప్రికేషన్ కావాలి ఆడియన్స్ దగ్గర నుంచి. సో అందుకే నేను ఆడియో ఫంక్షన్స్ కన్నా పబ్లిక్ షోస్, ఈవెంట్స్, అవన్నీ కార్పొరేట్ ఈవెంట్స్ అవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో మీకు ఇటు టీవీ అటు సినిమా రెండిట్లోనూ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలా ఉంది? రెండు పూర్తి డిఫరెంట్ ఇవి కదా. అబ్సల్యూట్లీ. సో ఏమనిపిస్తుంది? గ్రేట్ అండి, ఏబుల్ టు మల్టీ టాస్క్, 2 different mediums feels ఫెంటాబులస్. ఐ థింక్ ఇది అదృష్టమే అనుకోవాలి నేను. ఒకేసారి సినిమా అట్ ద సేమ్ టైం ప్యారలల్లీ టీవీ చేయడం. ఎందుకంటే దేర్ ఇస్ అ బిగ్ మిత్, టాబూ అటాచ్డ్. టీవీ చేసిన వాళ్ళు సినిమా చేయలేరు, సినిమా చేసిన వాళ్ళు టీవీకి వస్తే ఇట్స్ అ బిగ్ ఫెయిల్యూర్. సో ఇట్స్ గుడ్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మనం అందరూ ఎంటర్టైనర్స్ అండి. జనాలకి మన పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయడం ఇస్ ఆర్ ప్రొఫెషన్. సో అది ఏ మీడియం అయినా కావచ్చు. నాకు కెమెరా ముందు ఉండడం ఇష్టం. సో డస్ నాట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ మీడియం ఆర్ టీవీ మీడియం ఆర్ బిగ్ స్క్రీన్. ఇంకా ముందు వేరే ఏదైనా స్క్రీన్ బేస్డ్ మీడియం ఉంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ దట్ ఆల్సో. నా ఈవెన్ వెబ్ సిరీస్ అనే కాన్సెప్ట్ ఇస్ బికమింగ్ హ్యూజ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ ఇస్ కెమెరా ముందు ఉండడం. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఇర్రెస్పెక్టివ్.